మేడం చూడండి మేడం. తీసుకో రాశగనా అందరికి కాపీ ఇచ్చేస్తూ అట్లే ఉన్నా ఒక చేసిన వాళ్ళకి కాదు ఇది ఇచ్చేది మీడియాకి ఇస్తా ఉన్నా. ప్రెస్ కి నీ తరపున అందరికి ఇచ్చారు, నేను ఇప్పించా. ఓకేనా అన్నా అన్నా తెలిసిపోయింది అది ఎవరు వస్తానన్నా పినాలందుక పినాలనుకుంటుంది స్పీచ్ చేస్తారా నేరుగా చూడండి మేడం కూడా వస్తాను సార్. సార్ అన్న ఒక్క నిమిషం మేడం చూడండి అన్న చూడన్న అన్న ఓకే సార్. అందరికి ఒక కాపీ ఇచ్చేస్తూ డిక్లరేషన్ ఇస్తా ఉన్నాం. నీకు పోటీ చేసిన వాళ్ళకి కాదు ఇది ఇచ్చేది మీడియాకి ఇస్తా ఉన్నాం. ప్రెస్ కి నీ తరపున అందరికి ఎలక్షన్ ఓకేనా. సో అందరికీ నమస్కారం. ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎలక్షన్ కండక్ట్ చేయడం జరిగింది. మా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎవరైతే 5 అభ్యర్థులు పాల్గొన్నారో 5గురికి కూడా మంచి మెజారిటీతో వైసీపీలో గెలిచిన మరికొందరు కార్పొరేటర్లు కూడా ఓటు వేసి గెలిపించడం జరిగింది. అంటే ఇది శుభ పరిణామం. ఎందుకంటే చిత్తూరు మున్సిపాలిటీ డెవలప్ కావాలి అంటే మంచి సంఖ్యలో మెజారిటీ ఉండాలి. కాబట్టి మేమందరినీ ఓటుని అడగడం జరిగింది. అడిగిన సందర్భంలో మాకు వచ్చిన రిజల్ట్స్ చూస్తే నిర్మలాకి 29 మంది ఓటింగ్ చేశారు, రాజేష్ కుమార్ రెడ్డికి 29 మంది ఓటింగ్ చేశారు, శశికుమార్కి కూడా 29 మంది చేశారు, సుష్మా ఎస్కి 29 చేశారు, అశోకన్కి 28 చేశారు. సో ఎవరినైతే మేము బలపరిచామో అందరూ కూడా మంచి మెజారిటీతో గెలవడం జరిగింది. సో వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే చిత్తూరు పట్టణానికి సంబంధించిన మున్సిపాలిటీలో అన్ని వర్కుల్లో కూడా ప్రతి వార్డుకు సంబంధించిన కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ సహకరించిన ప్రతి ఒక్కరికి ఓటు వేసిన వాళ్ళకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వారు ఓడిపోతామని తెలిసి ఇక్కడికి వచ్చి ఓడిపోతామని తెలిసిన తర్వాత కిందికి వెళ్ళి బాయ్కాట్ అంటూ రాజకీయాల్లో చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మీరందరూ గమనించారో లేదో, మేము ఎలక్షన్లో కంటెస్ట్ చేసాము. న్యాయబద్ధంగా అధికారం మా చేతిలో ఉన్న వారు అధికారం కోల్పోతామనే భయంతో వారి పార్టీకి సంబంధించిన వారే ఓటేయరని తెలుసుకొని మేమేదో ఎలక్షన్లో ఇక్కడేదో మేనేజ్ చేస్తే 50కి 50 తెచ్చుకునే వాళ్ళము. ఎలక్షన్ కంటెస్ట్ చేసాము. వారు కూడా కొందరు మంచిగా చిత్తూరు అభివృద్ధి చెందాలని వైసీపీకి చెందిన కొందరు కార్పొరేటర్లు కూడా ఓటు వేసి సపోర్ట్ చేయడం జరిగింది. కాబట్టి రాజకీయాలు ఎప్పుడూ రాజకీయంగానే ఉండాలి తప్పితే మేమేదో చేసాము, మేము చాలా నిజాయితీగా ఎలక్ట్ చేసామన్నట్టు మాట్లాడారు ఇంతకుముందు ఇక్కడ. సో ప్రజలు అన్నీ గమనిస్తుంటారు. సో ఇది కూడా ప్రజలకే అంకితం చేస్తూ ఈ చిత్తూరు పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి ఎవరైతే సహకరించారో వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. గెలిచిన 5గురికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మన బ్యాలెట్ బాక్స్ అండి, ఇది కంప్లీట్ ఎంటీగా ఉన్నది. మీ ఫర్ యువర్ రిఫరెన్స్ ఒకసారి చూపిస్తున్నాము. కంప్లీట్ ప్రాసెస్ అంతా కూడా ఒక
వీడియో రికార్డ్ కూడా చేస్తున్నాము. ఎనీవే మొత్తంగా రికార్డ్ చేస్తున్నాము. ఏసీ గారు, అసిస్టెంట్ కమిషనర్ గారు, బై డిఫాల్ట్ సెక్రటరీ గారు ఉన్నారు కాబట్టి తను ప్రిసైడింగ్ ఆఫీసర్ గా అపాయింట్ చేసి ఉన్నాము. అలాగే అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ గా ఆదాం గారిని అపాయింట్ చేసి ఉన్నాము. అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు బ్యాలెట్ పేపర్స్ ఇష్యూజింగ్ కి తన రెస్పాన్సిబిలిటీ. ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు విల్ be sitting here. He will foresee like entire process proper గా జరుగుతుందా లేదా అనేది. సో ఇక్కడే బ్యాలెట్ పేపర్ ఇష్యూ, ఇక్కడే ఓటర్ కాస్టింగ్ అనేది ఇబ్బంది ఉంటుంది. ఎక్కడ కూడా ఓటింగ్ కంపార్ట్మెంట్ ఉన్న చోట బ్యాలెట్ పేపర్ ఇష్యూ ఉండకూడదు. కాబట్టి ఆ ప్లేస్ ని నేను వీ హ్యావ్ టేకెన్ ఇట్ అప్. ఈ పార్ట్ కాకుండా ఎవరైనా వచ్చిన వాళ్ళు ఫస్ట్ అక్కడికి వెళ్ళేసి మీ బ్యాలెట్ పేపర్ తీసుకున్న తర్వాత ఓట్ వేసేసి ఇందులో వచ్చి డ్రాప్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. యా, నిన్న ఒక డెమో కూడా మనం పెట్టి ఉన్నాము. ఎవరికైతే డౌట్స్ ఉందో అందరూ కూడా వచ్చేసి ఎలా ఓటు వేయాలి అనేది. ఫర్ యువర్ సేక్ మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. మనకి టోటల్ గా 50 మంది కార్పొరేటర్లు ఉన్నారు. మనకి 5 స్టాండింగ్ కమిటీ మెంబర్స్ ని 5గురిని ఎన్నుకోవాల్సి ఉంది కాబట్టి ఒక్కరు 5గురిని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అది 5 కంటే తక్కువ కూడా పెట్టొద్దు, ఎక్కువ 6 పెట్టినా 7 పెట్టినా కూడా ఖచ్చితంగా మీ ఓటు అనేది చెల్లకుండా ఉంటుంది. సో దయచేసి మీరు ఆ 5 ప్రాపర్ గా పర్సన్ నేమ్ ఇక్కడ ఉంటుంది. రైట్ సైడ్ లో టిక్ మార్క్ పెట్టడానికి మీరు అసైన్ చేసి ఉన్నాము. మీరు పెన్సిల్ యూజ్ చేయొచ్చు, పెన్ యూజ్ చేయొచ్చు, ఏ కలర్ పెన్ అయినా యూజ్ చేయొచ్చు. దయచేసి కాకపోతే క్రాస్ పెట్టకండి, టిక్ మార్క్ పెట్టేసేయండి. 5 పైన టిక్ మార్క్ పెట్టేసేసి డ్రాప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఒకసారి ఓటేసిన తర్వాత ఎవరు కూడా ఇక్కడ వెయిట్ చేయొద్దు. అండ్ ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ అవుతుందో ఓన్లీ పీఓ ఉంటారు, తను మాత్రమే ఉంటారు. దయచేసి ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు, ఇది ఓన్లీ పర్పస్ చూపించడానికి మిమ్మల్ని అందరినీ ఇక్కడ అసెంబ్లీ కూడా చేయడం జరిగింది ఉన్న వాళ్ళకి. సో దయచేసి మీరు అటు సైడ్ వెళ్ళేసి అలా వచ్చి బ్యాలెట్ తీసుకొని ఈ దానిలో వచ్చేసి ఓట్ వేసి వెళ్ళిపోవాలి. సో నో వన్ షుడ్ బి సిట్టింగ్ హియర్. అర్థమైందండి? చెల్లదు, వేయాల్సిందే. 5గురిని చూస్ చేసుకోవాల్సింది. సో దయచేసి యువర్ చాయిస్ ఈస్ టు ఎలెక్ట్ 5. less than 5 చేయొచ్చు, వాళ్ళ ఇష్టం. less than 5 చేస్తే మళ్ళీ అగైన్ 2 వేసుకోవచ్చు, 3 వేసుకోవచ్చు. 5 కన్నా తక్కువ వేయాలి, ఎక్కువ వేయకూడదు. ఎక్కువ వేస్తే తక్కువ వేయచ్చు, 4 వేసుకో. 6 వేసేది రెడీగా ఉండదు, దాని గురించి కాదు. ఇన్వాలిడ్ అనుకుంటా. 6 వేయకూడదు. Attention to the candidates and the representatives. Now I declare the elected candidates. ఇప్పటివరకు కౌంటింగ్ జరిగిన ప్రాసెస్ మొత్తం మీరు చూశారు. కౌంటింగ్ జరిగిన తర్వాత టోటల్ గా ఎందరికి ఎన్ని ఓట్స్ వచ్చాయి అనేది ఫైనల్ క్యాల్కులేషన్ చేసిన తర్వాత ఎలక్టెడ్ క్యాండిడేట్స్ ని యాజ్ పర్ ద ఓట్స్ కాస్ట్ డిక్లేర్ చేయడం జరుగుతుంది. కే నిర్మల, కంగ్రాచులేషన్స్. అండ్ ఎస్ రాజేష్ కుమార్ రెడ్డి గారు 29 votes polled, 29 votes to నిర్మల గారు. శశి కుమార్ ఆర్, థర్డ్ క్యాండిడేట్, 29 votes polled to him. సుష్మా ఎస్, 29 votes polled. అశోకన్ ఎస్ కే, 28 votes polled. సో మనకి 5 members కావాలి. 5 members లిస్ట్ ఎలక్టెడ్ డిక్లేర్ చేయడం జరిగింది. ఇకపోతే రిమైనింగ్ 3 క్యాండిడేట్స్ కి శోభకి 2 ఓట్లు, చంద్రశేఖర్ ఆర్ గారికి 1 ఓటు, మధుబాబు గారికి 1 ఓటు రావడం జరిగింది. సో హైయెస్ట్ ఓట్స్ వచ్చిన వాళ్ళని ఇప్పుడు డిక్లేర్ చేసి నోటీస్ బోర్డులో కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి.